ఈ ఉపవాస ప్రార్థనలో ఈ వాక్యాలలో భాగంగా ఈరోజు యేసయ్య సిలువలో పలికిన రెండో మాటను మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. అంటే ఇక్కడ యేసయ్య సిలువలో వేయబడినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలు ఇక్కడ కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు సిలువ వేయబడ్డారనమాట. అంటే ఆ సిలువ వేయబడిన వ్యక్తులలో ఒక వ్యక్తి ఏమంటాడంటే, నిన్ను అందరూ మెస్సయ్య, దేవుడు, కుమారుడు అనేసి అంటున్నారు కదా, అందరు పొగుడుతున్నారు కదా, నువ్వు ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసావు కదా, చనిపోయిన వారిని లేపావు, మూగవారిని స్వస్థపరిచావు, గుడ్డి వారికి కన్నులు ఇచ్చావు, చూసే చూపునిచ్చావు అనేసి, కుష్ఠరోగులను స్వస్థపరిచావు కదా, ఇలా ఎన్నో చేసావు కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా మెస్సయ్య అని అంటున్నారు కదా అనేసి ఎగతాళి చేస్తారనమాట. అయితే ఇంకో వ్యక్తి ఏం చేస్తాడు, అవును నువ్వు గొప్పవాడివి, నీ కార్యాలు నేను ఎన్నో విన్నాను, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నీ పరదేశంలో జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అనేసి అంటాడనమాట. అయితే ఆ వ్యక్తితో, ఆ విశ్వాసం ఉంచిన వ్యక్తితో, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అన్న వ్యక్తితో ఆయన ఏమంటున్నాడు, నువ్వు నేడు నాతో కూడా పరదైసులో ఉంది అని నిశ్చయంగా చెప్పుచున్నాను అనేసి అంటాడనమాట. అంటే అక్కడ ఆ చివరి క్షణాల్లో ఆ వ్యక్తి మరణిస్తుండొచ్చు ఆ సిలువలో వేయబడినప్పుడు. ఏమంటున్నాడు, ఆ బిడ్డకు వచ్చిన విశ్వాసాన్ని బట్టి నేను నిన్ను రక్షిస్తాను, నేను రాజ్యంతో వచ్చినప్పుడు, నా దూతలతో వచ్చినప్పుడు ఈ లోకానికి నేను నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్తాను పరదైసుకి అనేసి మాట ఇస్తూ వచ్చినాడు. ఈ వాక్యం ద్వారా, అంటే ఈ రెండో మాట ద్వారా మనం ఎంతగానో నేర్చుకోవచ్చండి. ఏంటంటే ఆయన అంటున్నాడు, నువ్వు నేడు నాతో కూడా పరదైసులో ఉండు అని ఆ దొంగతో చెప్తూ వచ్చినాడు. దొంగతోనే చెప్పినప్పుడు నువ్వు నేను విశ్వాసంతో నీతిమంతులుగా ఆయన కోసము రోషం కలిగి బతికినప్పుడు ఆయన మనల్ని పరదైసుకి, పరలోకానికి తీసుకెళ్ళాడా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఇక్కడ ఏంటంటే మన విశ్వాసము, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ప్రేమ ఎలా ఉంది. క్రియలు లేని విశ్వాసము మృతమని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రేమను చూపించేవారుగా మనం ఉంటున్నామా? పరిశుద్ధంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? ఇంకా ఆయన ప్రేమను, కృపను చులకనగా చూస్తూ, ఎగతాళి చేస్తూ, ఇంకా సమయం ఉందిలే అని ఇంకా మోసపోతున్న స్థితిలో ఉన్నట్లయితే ఆయన ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు, నేను ఏ జామున వస్తానో తెలియదు, దొంగ వలె వస్తాను, ఎంతో గొప్పగా ఆర్భాటంతో వస్తాను. అప్పుడు నువ్వు ఇంకా నీ బుడ్డిలో నూనె లేకపోయినట్లయితే, బుద్ధి లేని కన్యక వల్ల నువ్వు ఉన్నట్లయితే నిన్ను విడిచిపెట్టి నువ్వెవరో నేను ఎరగను అనేసి అంటాను అని ఆయన అంటున్నాడండి. ఈ క్షణాన సిద్ధపాటు అనేది నీ జీవితంలో ఉంది. ఆయన రాకడ ఎంతో సమీపంలో ఉంది. జరగాల్సిన సూచనలన్నీ జరుగుతున్నాయి. మరి నువ్వు ఈ మాటను పొందుకొని ఉన్నావా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది అనే నిశ్చయత నువ్వు ఆయన దగ్గర తీసుకొని ఉన్నావా? తీసుకొని కూడా పడిపోయే స్థితిలో ఉంటున్నావా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలండి. ఎందుకంటే ఇది ఎంతో ముఖ్యమైన మాట. ఈ మాట మన జీవితంలో ఉన్నట్లయితే మనకు పరలోకం అనేది నిశ్చయత ఉంటుంది. కొందరు అనుకుంటారు, ఇంకా ఆయన రాకడకి సమీపం లేదు కదా, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు కదా, ఆయన రాకడ ఇది నాకు లాస్ట్ మినిట్ అని నాకు తెలుస్తుంది, అప్పుడు నేను పశ్చాత్తాపడతా, అప్పుడు నేను సిద్ధపడతా, అప్పుడు నా పాపాలన్నీ నేను ఆయనలో ఒప్పుకుంటా, లాస్ట్ సెకండ్ ఎలా ఉంటాడో అదే కదా ఆయనకు ముఖ్యము అనేసి చాలామంది అనుకుంటారండి. అందరికీ లాస్ట్ సెకండ్ తెలియదండి. ఇదే నీ లాస్ట్ సెకండ్ అయి ఉండొచ్చు, ఇదే నీ లాస్ట్ ఆఖరి నిమిషంలో ఆఖరి శ్వాస అయి ఉండొచ్చు. ఎవరికి తెలుసు? నీకు నువ్వు ఆఖరి శ్వాస అని తెలియకుండానే మరణిస్తుండొచ్చు. అప్పుడు నీ నిశ్చయిత ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్ళదు. అందుకే ఆయన మరలా గుర్తు చేస్తున్నాడు, ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన జీవితం నీలో సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడుతున్నాము కాదు, సిద్ధపాటు కలిగి ఉండాలి అని దేవుని సన్నిధిని కనబట్టకే సిద్ధపడము అనేసి పాత నిబంధనలో ఉంటుంది కదా. అండ్ రాకడ ఎంతో సమీపంగా ఉందండి. సిద్ధపాటు కలిగిన జీవితం అనేది ఎంతో అవసరము. ఇంకా నువ్వు సిద్ధపాటు కలిగినమే కాకుండా ఇంకా అనేకులను సిద్ధపరచాలి. అనేకులను ఒక్కసారి కన్ఫర్మేషన్ నువ్వు తీసుకొని ఇంకా అనేకులను ఆయన వైపు నడపాలి. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. సుఖపడే ఆత్మగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆయన్ని నేర్పరచుకుని ఏం లాభం అండి? జగత్తు పునాది వేయబడక ముందే, తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నేర్పరచుకుని ఉన్నాడు. దానికి తగ్గట్టు నువ్వు జీవించాలి కదా, అనేక ఆత్మలను ఆయనలోకి నడిపించాలి కదా. ఇంకా నువ్వు సరి చేసుకునే స్థితిలో ఉంటే ఇంకా ఆయన ఆత్మలను ఇంకా ఎప్పుడు నడిపిస్తావు? ఆయన ప్రశ్నిస్తున్నాడు నీ క్షణాన. ఇంకా ఆలస్యం చూపుతున్నావా? జాగ్రత్త, నువ్వెవరో నేను ఎరగను అని ఆయన రాకడలో అంటాడండి. నువ్వెన్ని ఆత్మలను సంపాదించావు నా కొరకు, ఎన్ని ఆత్మలను సిద్ధపరిచావని మొహం మీద నిన్ను ఆ తీర్పు దినాన్ని అడిగితే మొహం దాన్ని మనకు చెప్పడానికి ఆయన అంటున్నాడు, నా కొరకు ప్రయాసపడు, అప్పుడు నీకు కావలసినవి నేను ఇస్తాను. మొదట ఆయన రాజ్యము నీతిని వెదకుడి, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనేసి ఆయనకు వాక్యం సెలవిస్తుంది. ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని కాదు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపాడు. ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉందండి. ఇంకా ఆలస్యం
ఉందని లేట్ చేయకండి. అందరూ సిద్ధపాటు కలిగి ఉండండి. ఈ వాక్యము దేవుడు మనందరి జీవితంలో సిద్ధపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్.